ఉప్పు నిప్పులాగే ఉంటున్నారు కొత్త పాత నేతలు. ఇద్దరు అధికార పార్టీలో ఉన్న సీనియర్లే. పార్టీ మారి సొంత గూటికి చేరిన వారే. ఆ నియోజకవర్గంలో పట్టు కోసం ఆ ఇద్దరి పోటీతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోంది. నేతల ఆధిపత్య పోరుతో క్యాడర్ అయోమయంలో పడింది. ఇంతకీ ఆ నేతలెవరు? ఇంటి పోరు ఇంతింత కాదయ్యా అన్నట్లున్న ఆ నియోజకవర్గం ఏంటి? ఎవరికెవరూ తగ్గడం లేదు. ఆ మాటకొస్తే ఇద్దరూ తగ్గే రకమే కాదు. దీంతో ఓరుగల్లు కాంగ్రెస్ పార్టీలో సమన్వయం కరువైంది. మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత ఎమ్మెల్సీ మధ్య మళ్లీ ఆధిపత్య పోరు మొదలైంది. గతంలో రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నా ప్రస్తుతం ఒకే పార్టీలో ఉన్న ఇద్దరి మధ్య అదే వైరం నడుస్తోంది. నేతల వ్యక్తిగత పంతాలతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోంది. ఓరుగల్లు కాంగ్రెస్లో కొండా మురళి మీసం మెలేస్తున్నారు. ఆయన సతీమణి కొండా సురేఖ ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. మరోవైపు మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఉండి ఈ మధ్య కాంగ్రెస్లోకి తిరిగొచ్చిన బసవరాజు సారయ్య పార్టీలో పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రత్యర్థులుగా ఒకరిపై ఒకరు కత్తులు నూరుకున్న ఇద్దరూ ఇప్పుడు ఒకే పార్టీలో ఉండడంతో ఆధిపత్య పోరు ముదిరి క్యాడర్ అడకత్తెరలో పోకచెక్కలా మారిపోయింది. బీసీ నేతగా బసవరాజు సారయ్యకు మంచి పేరుంది. అదే సమయంలో పేదల పెన్నిదిగా కొండా మురళికి ప్రజల్లో గుర్తింపుంది. ఒకే నియోజకవర్గానికి చెందిన నేతలు కావడంతో ఇద్దరికీ సఖ్యత కుదరడం లేదని వరంగల్ జిల్లా కాంగ్రెస్లో చర్చ జరుగుతోంది. వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకి వర్గపోరు ముదురుతోంది. ఒకే వరలో రెండు కత్తులు ఇమడలేవన్నట్టే ఉంది తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ రాజకీయం. నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన కొండా సురేఖ రాష్ట్ర మంత్రిగా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పాటు మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉన్న బసవరాజు సారయ్య ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన పార్టీ కండువా కప్పుకున్నప్పటి నుంచి తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్లో ఇద్దరు నేతల మధ్య కుమ్ములాటలు పెరిగిపోయాయి. వరంగల్ నగరపాలక సంస్థ సిబ్బంది మండి బజార్ ప్రాంతంలో చిరు వ్యాపారుల డబ్బాలని తొలగించడం అగ్గికి ఆజ్యం పోసినట్లయింది. ఆ ప్రాంతాన్ని సందర్శించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు పార్టీ ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ నాయకుడివై ఉండి పేద ప్రజలకు అన్యాయం చేస్తావా అంటూ మండిపడ్డారు. పార్టీ మారినప్పుడు తాను ఎమ్మెల్సీగా రాజీనామా చేశానని, దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలంటూ సారయ్యకి సవాల్ విసిరారు. సొంత పార్టీ నేతలే బహిరంగ సవాళ్లకు దిగడంతో కాంగ్రెస్ క్యాడర్ అయోమయంలో ఉంది. ఇద్దరూ సీనియర్లు, గతంలో బీఆర్ఎస్లో ఉండి తిరిగి కాంగ్రెస్లోకి వచ్చిన నాయకులు. ఒకే పార్టీలో ఉండడంతో కలిసి పనిచేస్తారనుకుంటే ఇంకా ఇద్దరు ప్రత్యర్థుల్లా తలపడుతుండడంతో వరంగల్ తూర్పు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. గతంలో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు బసవరాజు సారయ్య. ఉమ్మడి రాష్ట్రంలో బీసీ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2014లో కొండా దంపతులు బీఆర్ఎస్లో చేరి పరకాల నియోజకవర్గం కాకుండా వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసి సారయ్యపై గెలిచారు. తర్వాత రాజకీయ పరిస్థితులు మారాయి. సారయ్య కూడా బీఆర్ఎస్లో చేరారు. తర్వాత కొండా దంపతులు కారు పార్టీ నుంచి బయటకొచ్చి 2018లో పరకాలలో ఓడిపోయారు. 2023 ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి కొండా సురేఖ స్వల్ప మెజారిటీతో గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు. బీఆర్ఎస్లో ఉన్న సారయ్యకి 2018లో ఎమ్మెల్యే టికెట్ దక్కకపోయినా చివర్లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. అయినా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తిరిగి సొంత గూటికి చేరుకున్నారాయన. అయితే మొన్నటిదాకా తమ ప్రత్యర్థిగా ఉండడం, తమకు సమాచారం లేకుండానే పార్టీలో చేరడంతో కొండా దంపతులు సారయ్యని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఆ ఇద్దరి మధ్య రాజకీయంగా పడడం లేదని మండి బజార్ ఘటనతో క్యాడర్కి ఫుల్ క్లారిటీ వచ్చేసింది. కొండా దంపతులతో సారయ్యకే కాదు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మిగతా ప్రజాప్రతినిధులకు, పార్టీ సీనియర్లకు కూడా పొసగడం లేదని మరో టాక్ కూడా నడుస్తోంది. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో కూడా కొండా దంపతులకు పెద్దగా సఖ్యత లేదు. ఇటీవల కొండా సురేఖ, రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుకున్న ఆడియో బయటపడడంతో పార్టీలో అంతర్గత కలహాలు బహిరంగమయ్యాయి. వరంగల్ తూర్పులో అడుగు ముందుకేసి బహిరంగ విమర్శల దాకా వెళ్లడంతో పార్టీకి డ్యామేజ్ జరుగుతోందని కాంగ్రెస్ క్యాడర్ అంటోంది. అయితే నేతలు కోట్లాడుకోవడం, అధిష్టాన పెద్దలు సముదాయించడం మామూలేనని కొందరంటున్నారు. మరి అధిష్టానం వరంగల్ తూర్పు లొల్లిని లైట్ తీసుకుంటుందో, సీరియస్గా తీసుకుని సయోధ్య కుదురుస్తుందో చూడాలి.